హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతేనండి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి హైదరాబాద్లో పర్మనెంట్ పోస్టులు అయితే పడ్డాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే పడ్డాయి. మొత్తం టోటల్లీ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారు, కొన్ని పోస్టులకు బీఎస్సీ వాళ్ళని అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ కూడా దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోగలుగుతారు. ఇక్కడ కనుక మన పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్లీ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 23 కూడా మనకి కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. లెవెల్ 6లో పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే మనకి ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 70,290 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లోనే బేసిక్ పే ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ ఉంటుంది అని చెప్తున్నారు. 28 ఇయర్స్ మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మనం పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సర్వీస్ అని అయితే ఉంది. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది నోటిఫికేషన్ లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. క్లియర్గా అయితే చూసుకోండి. నేను జస్ట్ మీకు ఏవే పోస్టులు పడ్డాయో కొన్ని మాత్రమే చూపిస్తాను. ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీస్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి అయితే ఉండాలని చెప్తున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలని చెప్తున్నారు. సివిల్లో కూడా మీకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ బయాలజీకి వచ్చేసేపటికి బీఎస్సీ లైఫ్ సైన్స్ క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ అనిమల్ ఫెసిలిటీ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ కెమిస్ట్రీకి వచ్చేసేపటికి బీఎస్సీ ఇన్ సైన్స్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ సర్వీస్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో అయితే అయిపోయి అయితే ఉండాలి. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ అయితే ఉంది. డిప్లొమా ఇన్ ఎనీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ అని అయితే ఇస్తున్నారు. యూఆర్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సర్వీస్లో అయితే బీఎస్సీ ఇన్ సైన్స్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం 28 years అయితే ఉండాలి. 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఇచ్చామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంకా మోడ్ ఆఫ్ ది సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీరు ముందు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఈ ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలా అయితే ఉంటాయి. ఇక్కడ పేపర్ 2 అండ్ పేపర్ 3 మార్క్స్ ప్రకారమే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2, పేపర్ 3 మార్క్స్ ఆధారంగా ప్రిపేర్ చేసుకుంటామని అయితే వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ మోడ్ ఆఫ్ ది సెలక్షన్ అయితే చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సెట్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో పేపర్ 1 అనేది మనకి ఏమైతే ఉంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 50 questions, 100 మార్క్స్ అయితే ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. పేపర్ 2 మాత్రం జనరల్ అవేర్నెస్ 25 questions, ఇంగ్లీష్ 25 questions అయితే ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 75 అయితే ఉంది. 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. పేపర్ 3 వచ్చేసేపటికి మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాస్తారో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ అయితే ఉంటుంది. 300 మార్క్స్కి 100 questions, 300 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. 1 నెగిటివ్ మార్కింగ్ అయితే క్లియర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ అప్లై అనేది ఎలా చేయాలంటే ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ నేను ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈమెయిల్ త్రూ మీరు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ నెసరీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసేపటికి ఫిబ్రవరి 28 అయితే ఉంటుందని చెప్తున్నారు. మీరు ఇక్కడ చలనా అయితే పే చేయాలి 500 రూపీస్. ఇది ఆన్లైన్లో పే చేయాలని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలో ఆన్లైన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఎస్బీఐ కలెక్ట్ ఈ రిసిప్ట్లో 500 రూపీస్ చలనా
కిరాణా తీసుకోవాలి, ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుంది, దాని యొక్క ప్రింటెడ్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అప్లోడ్ అప్రాపరేట్ ప్లేస్ అని అయితే ఇస్తున్నారు, కాపీ ఆఫ్ ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఎస్ఎస్సి 10th క్లాస్లో ఎలా సైన్ ఉందో అండ్ ఎలా నేమ్ ఉందో అది మాత్రమే మీరు క్లియర్గా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. ఆన్లైన్లో మిస్టేక్ చేస్తే వాళ్ళు మీకు మళ్ళీ కరెక్షన్ అయితే ఇవ్వరు కాబట్టి జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చూసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ అప్లై చేయాలి. కాపీ ఆఫ్ డిక్లరేషన్ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ క్రిమీ లేయర్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎన్ఓసీ అప్లై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ కూడా మిస్ అయినా కూడా నెసరీ డాక్యుమెంట్స్ వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ అయితే చేస్తామని చెప్పి క్లియర్గా అయితే ఇస్తున్నారు. అందుకే 1-2 సార్లు చూసుకొని మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ మీ కరెక్షన్స్కి వాళ్ళు టైం అయితే ఇవ్వరు కాబట్టి మీరు అన్నీ కూడా అప్రాపరేట్గా చూసుకొని అయితే ఫిల్ అయితే చేయండి. సో మీకు ట్రేడ్ టెస్ట్ సెలెక్షన్ అనేది కంప్లీట్లీ అథారిటీ వాళ్ళకైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఒకవేళ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈమెయిల్ అయితే వస్తుంది. సో మీ అప్లికేషన్ ఫస్ట్ స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇవి పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ముందు మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు కాబట్టి మీ ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా అప్లై చేయాలో కూడా నేను క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలా అప్లై అయితే చేసుకోండి. మిస్టేక్స్ అయితే ఏమీ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా మన ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.